సినిమా కథలలో వైవిధ్యం కోసం కొన్ని కథలు రాసుకుంటారు రచయితలు, దర్శకులు. అక్కా చెల్లెలను ఇద్దరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, మగవాణ్ణి కోల్పోయిన వదిన సెక్స్ కోరికలను మరిది తీర్చడం, తండ్రి ఒక టీనేజ్ అమ్మాయిని ప్రేమిస్తే ఆ తండ్రి కొడుకు అదే అమ్మాయి తల్లిని ప్రేమించడం వంటివి వీటికి కొన్ని ఉదాహరణలు. దీనికి అభినందన నుంచి అక్క మొగుడు, తూర్పు పడమర వంటి ఎన్నో చిత్రాల కథలు ఉదాహరణ. కానీ నిజ జీవితంలో కూడా సినిమాలలో లాగే క్రియేటివ్గా ఆలోచించి పెళ్లైపోయిన హీరోయిన్పై ఆశ పెట్టుకుని ఆమెను ఎలాగైనా అనుభవించాలని నిర్ణయించుకుని చివరకు దానికోసం ఆ తల్లి కూతురిని ప్రేమించి ఇటు కూతురికి భర్తగా, తల్లికి ప్రియుడుగా మారే సంఘటన నిజ జీవితంలో జరుగుతుందా అనే అనుమానం ఎందరికో రావచ్చు. కానీ ఇది నిజం. ఇది సినిమా కథ కాదు. ఇది ఒక సినీ నటి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఇక శ్రీలంకలో తమిళ కుటుంబంలో పుట్టి లండన్లో విద్యాభ్యాసం చేసి సినిమాటోగ్రాఫర్గా, ఎడిటర్గా, నటుడిగా, స్క్రీన్ ప్లే రైటర్గా, డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న క్రియేటివ్ జీనియస్ బాలు మహేంద్ర. ఇక ఆయన తెలుగు వారికి కూడా సుపరిచితమే. తెలుగులో భాన్చందర్, అర్చన హీరోయిన్లుగా ఆయన నిరీక్షణ చిత్రం తీసి అవార్డులు, రివార్డులు పొందాడు. ఇక ఆ తర్వాత సుమన్తో చక్రవ్యూహం తీసినా సరిగ్గా ఆడలేదు. ఇక వసంత కోకిల పేరు చెబితే ఎవరికైనా ఆయన గుర్తుకొస్తాడు. కమల్ హాసన్, శ్రీదేవిలతో తీసిన ఈ చిత్రం తమిళంలో సంచలనంగా మారింది. ఆ తర్వాత తెలుగులోకి అనువాదమై ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇక ఇదే చిత్రం హిందీలో సద్మాగా సంచలనం సృష్టించింది. ఇక ఆయన తెలుగులో మనోహరి పాండవులతో పాటు శంకరాభరణం వంటి చిత్రాలకు కూడా సినిమాటోగ్రఫీ అందించాడు. ఆయన తమిళ నటి శోభను పెళ్లి చేసుకున్నాడు. ఈమె అసలు పేరు మహాలక్ష్మి. ఆమె కేపీ మీనన్, ప్రేమ మీనన్ల దంపతులకు పుట్టింది. ఈమె తల్లి ప్రేమ 1950లో మలయాళంలో మంచి హీరోయిన్. ఆమె ఎంతో అందగత్తె. ఆమె అందానికి కేరళీయులతో పాటు ఓ దశలో దేశం మొత్తం దాసోహమంది. ఇక వీరి సంతానమైన మహాలక్ష్మి తన బేబీ మహాలక్ష్మిగా బాలనటిగా పలు తమిళ, మలయాళ భాషల్లో నటించి అవార్డులు, రివార్డులు అందుకుంది. 4 ఏళ్ల వయసులోనే బాలనటిగా తమిళం, మలయాళం చిత్రాలలో పలు చిత్రాలలో నటించింది. ఇక తన అందం, నటనతో 13వ ఏటనే హీరోయిన్ అయింది. పేరు శోభగా మార్చుకుంది. 4 ఏళ్లలోనే ఆమె తమిళ, మలయాళంలో సూపర్ స్టార్ సరసన నటించింది. ఇక తెలుగులో ఆమె కృష్ణంరాజు, చిరంజీవి వంటి వారు నటించిన మనూరి పాండవులు, తరం మారింది చిత్రాలలో నటించింది. ఇక ఆమె సాధించిన తమిళ, కేరళ రాష్ట్ర అవార్డులకు లెక్కేలేదు. బాలనటిగా నేషనల్ అవార్డుతో పాటు తమిళంలో హీరోయిన్గా నటించిన పాసి చిత్రానికి తన 17వ ఏటనే జాతీయ అవార్డు సాధించి సంచలనం సృష్టించింది. ఇక్కడే బాలు మహేంద్ర తన తెలివితేటలను చూపించాడు. ఆయన మలయాళం, తమిళంలో పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నప్పటి నుంచి శోభ తల్లి ప్రేమ అంటే చచ్చేంత ఇష్టం. ఆమె కూడా భర్త వలన సుఖం ఉండడం లేదనే ఉద్దేశంతో ఉండేదని అంటారు. ఇక ప్రేమను ఎలాగైనా లొంగదీసుకొని ఆమెను ఎలాగైనా ఒక్కసారి కాదు జీవితాంతం కోరిక తీర్చుకోవాలని భావించిన బాలు మహేంద్ర శోభతో కన్నడలో కోకిల వంటి చిత్రంలో అవకాశాలిచ్చాడు. అతని ప్రేమలో పడిన శోభ తన 17వ ఏటనే బాలు మహేంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీనికి వారి పెద్దలు కూడా అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆమెకు 17వ ఏటనే పెళ్లేంటి? ఇప్పటికే నేషనల్ అవార్డును కూడా పొందిన ఆమె దక్షిణాదిన టాప్ స్టార్ కావడం ఖాయమని శోభకు ఆమె సన్నిహితులు నచ్చచెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉందని హితవు పలికారు. కానీ ప్రేమ పిచ్చితో కాదో గాని ఆమె బాలు మహేంద్ర మత్తులో పడి ఆయనను 17వ ఏటనే పెళ్లి చేసుకుంది. ఓ 3-4 నెలలు సంసారం బాగానే గడిచింది. కానీ అంతలోనే శోభ తన భర్త అయిన బాలు మహేంద్ర, తన తల్లి బాలు మహేంద్రకు అత్త అయిన ప్రేమ మీనన్తో శృంగారం చేస్తూ చిక్కిపోయాడు. అత్తను తల్లిగా భావించాలని ఆశించిన శోభ ఒక్కసారిగా బిత్తరపోయింది. పోనీ ఈ విషయం బయటకు చెబుదామంటే అసలే సినీ రంగానికి చెందిన తాను తన తల్లి, తన భర్త ఇలా వివాదం వీధుల్లోకి వెళ్తుందని భావించింది. పోనీ తండ్రికి చెబుదామంటే తన తండ్రి తన తల్లిని ఈసడించుకుని గెంటేస్తాడేమోనని, చంపేస్తాడేమోనని కూడా భయపడింది. భర్తను వారించింది. కానీ అతను వినలేదు. ఆమె ఎలాగూ గుట్టును రట్టు చేయదని గ్రహించిన ఆయన, మీ అమ్మే నన్ను ఇష్టపడింది, తప్పేంటి? సినిమా ఫీల్డ్లో ఇవన్నీ కామన్ అని నీకు తెలీదా అంటూ బెదిరించాడు. తల్లిని నిలదీయడానికి సిగ్గు అడ్డం వచ్చింది. దాంతో ఆమె కేవలం హీరోయిన్ గా టాప్ గేర్ లో రాకెట్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఆమె వయసు కేవలం 17 ఏళ్లే. ఇక మానసికంగా కూడా ఎదగలేదు. ఎవ్వరికీ చెప్పుకోలేని నిజం అది. దాంతో ఆ నిజాన్ని బయటకు తెలియకుండా చేయాలని తానే తన 17వ ఏటనే ఆత్మహత్య చేసుకుంది. తన జీవితంలోకి వచ్చిన చిరుగాలి వంటి శోభను తనను అన్యాయం చేసి వెళ్లిపోయిందని నిజ జీవితంలో నటించిన బాలు మహేంద్ర ఆ వెంటనే మౌనిక అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తల్లి దారి తల్లి చూసుకుంది. ఇక ఆమె 17వ ఏటనే సమితి కాగా ఆ నీచుడైన బాలు మహేంద్ర మాత్రం 2014లో గుండెపోటుతో మరణించాడు.